కాకినాడ జిల్లా పిఠాపురంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక పిఠాపురం పప్పులవారి వీధిలో పార్కింగ్ లో ఉన్న కార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తుల అజాగ్రత్త వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సకాలంలో స్పందించిన పిఠాపురం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలంలో చర్యలు చేపట్టి మంటలను అదుపు చేశారు. ఒకటి పాత కారు ఒకటి ఉంది, అది పూర్తిగా తగలడిపోయిందండి. తర్వాత బయట ఇంకో కారు ఉందండి, రెడ్ కలరు, అది కొంతవరకు డ్యామేజ్ అయిందండి. అయితే ఇది ఏంటో అనేది మేము దర్యాప్తు చేస్తే ఒక కుర్రోడు విద్యపు లక్ష్మణ్ అన్న కుర్రోడు గేట్ దూపి లోపలికి వచ్చాడు. ఆ ఫుటేజ్ మా దగ్గర ఉందండి. తను లోపల కార్ దగ్గరికి రావడం, ఇది అంతా ఫుటేజ్ అది రికార్డ్ అయిందండి. అయితే జనాలు చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా కార్లో అయినా పార్ట్స్ అయినా తీసేస్తాడేమో అని అది రికార్డ్ చేశారు. అయితే ఆ ఫుటేజ్ ప్రకారంగా మాకు తెలిసిందండి అతనే చేశాడేమో అని. దేనికోసం చేశాడని అతను ఎవరో కూడా మాకు పరిచయం లేదు సార్. అయితే ఒక కారు యజమాని ఇతనండి, ఇంకో కారు యజమాని ఈయనండి. ఈయన తరుణ్ కుమార్ జైన్ అండి, మిఠాలాల్ గారు అబ్బాయి. ఈయన కూడా రజనీకాంత్ గారు, ఈయన మిఠాలాల్ గారు అబ్బాయి అండి. వీళ్ళిద్దరే 2 కార్లు అండి. కుర్రోడు వయసు ఎంత ఉంటుందండి? కుర్రోడు వయసు సుమారు 14 సుమారు, మాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఈ వీధిలో కుర్రోడు అండి, వీధిలో అద్దెకుండానికి వచ్చారు విద్యపు లక్ష్మణ్ అండి. అయితే వాళ్ళ అన్నయ్యని పట్టుకుని తీసుకొస్తే ఇతను ఇది మా తమ్ముడండి లోపల దిగింది, తమ్ముడిని అతను కన్ఫర్మ్ చేశాడండి. కన్ఫర్మ్ చేస్తే ఇప్పుడు ఆ కుర్రోని తీసుకోవడానికి వెళ్ళాడు. కార్లు ఎంత కాస్ట్ ఉంటాయండి? అది 5 లక్షలు కాదు. మీ కార్ ఏంటిది? ఆ కార్ ఏంటిది? ఈ కార్ రన్నింగ్ లో ఉందండి? 2 రన్నింగ్ లోనే ఉన్నాయి, 2 వాడతారు. కంప్లైంట్ ఇవ్వండి, ఇంకా ఇప్పుడు కదా అయింది, ఇస్తాను కంప్లైంట్. మంటలు వస్తుందంటే ఏంటో అనేసి మేము చూడడానికి వచ్చాం. అయితే ఇక్కడ ఉన్న ఒకటి పాత కారు ఒకటి ఉంది, అది పూర్తిగా తగలడిపోయిందండి. తర్వాత బయట ఇంకో కారు ఉందండి, రెడ్ కలరు, అది కొంతవరకు డ్యామేజ్ అయిందండి. అయితే ఇది ఏంటో అనేది మేము దర్యాప్తు చేస్తే ఒక కుర్రోడు విద్యపు లక్ష్మణ్ అన్న కుర్రోడు గేట్ దూపి లోపలికి వచ్చాడు. ఆ ఫుటేజ్ మా దగ్గర ఉందండి. తను లోపల కార్ దగ్గరికి రావడం, ఇది అంతా ఫుటేజ్ అది రికార్డ్ అయిందండి. అయితే జనాలు చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా కార్లో అయినా పార్ట్స్ అయినా తీసేస్తాడేమో అని అది రికార్డ్ చేశారు. అయితే ఆ ఫుటేజ్ ప్రకారంగా మాకు తెలిసిందండి అతనే చేశాడేమో అని. దేనికోసం చేశాడని అతను ఎవరో కూడా మాకు పరిచయం లేదు సార్. అయితే ఒక కారు యజమాని ఇతనండి.